హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. వ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో 5 o'clock అయితే లేచారన్నమాట. మార్నింగ్ బయట అయితే వేసి కల్లాపది చల్లి ఇంక ఇప్పుడైతే ముగ్గు అది పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత అయితే ఇంకా పసుపు కుంకుమ అదంతా కొంచెం మనం వేసుకుంటాం కదా, ఫ్రైడేస్ అలా వేసుకుంటాం. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే కంపల్సరిగా పెట్టుకుంటాం కదా. సో ఇంకా పసుపు కుంకుమ అదైతే వేసేసేయాలి. ఇంకా తర్వాత పూలు కూడా కోసుకొని రావాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. మా ఊళ్ళో ఏంటంటే ఇంకా పండగలు ఏమన్నా వచ్చినాయంటే చెట్లకు అసలు ఒక్క పువ్వు కూడా ఉండనీరు. ఇంకా అందరూ కోసుకొని వెళ్ళిపోతారు అనమాట. చీకటితో 5కే వచ్చేసి కోసుకొని వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు దేవుళ్ళకి పెట్టడానికి కదా కోసుకొని వెళ్ళేది, కాబట్టి మనం కూడా గట్టిగా ఏమనలేము. మన చెట్లకి కోసుకెళ్ళినా ఏమనలేమన్నమాట. ఇంక నేను బయట ముగ్గేసి కొంచెం పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాత అయితే ఇంకా తులసి కోట దగ్గర కూడా ఇంకా చిమ్మేసేసి కడిగేసేసి మంచిగా కొంచెం ముగ్గది పెట్టి ఇంక తులసి కోటకు కూడా ఇంకా అంతా అయితే ముందైతే ముగ్గది వేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా రోజు సాయికి అయితే కాలేజ్ ఉందనుకొని ఇంకా పొద్దున్నైతే అత్తయ్య బంగాళదుంప అవి ఉడకబెట్టేశారు. ఇంకా కాలేజ్ ఉందని చెప్పి ఇంకా ఇక్కడైతే వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అత్తయ్య ఉడకబెట్టారు కానీ ఇంకా హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పి ఇంకా పడుకున్నారనమాట కొంతసేపు. ఇంకా అందుకని చెప్పి వాటిని అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. మామూలుగా రోజు అయితే సాయికి ఇంకా పొద్దున్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు అత్తయ్య వంట చేసి ఇచ్చేసేస్తారు. ఇంకా నాకు ఎట్లాగో పొద్దున్నే ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసే పని ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి అత్తయ్య వంట చేసి ఇచ్చేస్తారు. ఇక్కడైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టానమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా అత్తయ్య కూడా కొంచెం నీరసంగా ఉందన్నారు కదా, సో తింటారులే అని చెప్పి, అలాగే సాయి కూడా కాలేజీకి వెళ్ళాలి కదా. ఇంకా ఒక పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకో దాని మీద అయితే ఇంకా పొటాటో అయితే ఇంకా ఉడకబెట్టింది కారం వేస్తాం కదా, చిన్నుల్లిపాయ కారం అంటారు కదా, సో అదైతే వేసేసాను. ఇంక ఇక్కడైతే పూల ఇంకా మామిడి మండలు పూలు ఇవైతే సాయి కట్టేసేసాడనమాట వాకిట్లో. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చూపించడానికి కుదరలేదు, టైం అయిపోతుందని చెప్పి తీయలేదు. మార్నింగ్ ముగ్గు వేసాను కదా, సో ఫుల్ ఇంకా స్టోరేజ్ అయిపోయి ఇంకా మధ్యలో అయిపోయిందనమాట వీడియో. ఇంకా ముగ్గు అదనమాట. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 7 అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే లేపేసేయాలని ఇంకా ఆ పనులన్నీ చేసి అయ్యేసరికి 7 అయిపోయిందనమాట. బయట చిమ్మ ముగ్గేసి తులసి కోట దగ్గర చేసి ఇంకా లోపలికి వచ్చి ఇంట్లో కొంచెం పనులు అవి చేసేసరికి అయిపోయింది. ఇంకా ఈరోజు మా పిల్లలకి అయితే స్కూల్ ఉండింది. ఇంక ఇట్లా పండగలు వచ్చినప్పుడు స్కూల్ ఉందంటే మనకు భలే తలకాయ నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఇంక వాళ్ళు స్కూల్ రెడీ చేసి పంపించేంత వరకు మనకైతే పనులు అస్సలు అవ్వవు. నేనేంటంటే మార్నింగే లాస్ట్ వీక్ చేశాను కదా పిల్లలతో పాటు నేను రెడీ చేసి, సో అలాగే చేసేద్దాం అనుకున్నాను. పిల్లల కన్నా ముందే నేను ఫ్రెష్ అయిపోయేసి తర్వాత వాళ్ళని కూడా రెడీ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా స్కూల్ ఉండింది. అది కాక ఇంకా అత్తయ్య కూడా కొంచెం ఒంట్లో బాగాలేకపోయేసరికి ఇంకా పనులన్నీ చేసుకొని వచ్చేసరికి ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి మళ్ళీ పిల్లలకి స్కూల్కి లేట్ అయిద్దిలే అని చెప్పి ఇంకా ఫస్ట్ వాళ్ళని అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా వాళ్ళకి ఈరోజు మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం రోజు హాలిడే ఇస్తారు, కానీ August 15th అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా లంచ్ టైంకి ఇంటికి వచ్చేసారనమాట. 11:30 కల్లా వచ్చేసారులేండి. ఇంకా అందుకని ముందు రోజు హాఫ్ డే లీవ్ వచ్చింది కదా, అందుకని స్కూల్ వాళ్ళు ఇంకా వరలక్ష్మి వ్రతం అయినా సరే ఇంకా వీళ్ళకైతే స్కూల్ పెట్టేశారనమాట. ఇంకా ముగ్గురు అయితే ఇంకా హెడ్ బాత్ చేయించేసేసి ఇంకా ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా చక్కగా పావడాలు అవి వేసేసి పట్టు పావడాలు అవి ఇంక ఇక్కడైతే వాళ్ళైతే ఇంకా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి తల ఆర్పుకుండా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి దోశలు అయితే పోస్తున్నాను. ఇంక దోశలు పోసేసి ఇంక వాళ్ళకి తినిపించేసేస్తే ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. మామూలుగా అయితే 8:30కి, కానీ ఇంకా ఆ రోజు అయితే వాళ్ళకి 9:30కి ఉంది స్కూలు. ఇంకా నా పనులన్నీ లేట్ అయిపోయినాయి. అసలే పనులన్నీ లేట్ అయినాయి అనే దానికి తోడు ఇంకా వీళ్ళకి స్కూల్ కూడా 8:30 దల్లా ఇంకా పండగ అని చెప్పి వాళ్ళు 9:30కి స్కూల్కి రమ్మని చెప్పారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. నాకు ఇంకా వాళ్ళతోనే సరిపోయింది అనమాట. వాళ్ళకి ఇంకా తలారబెట్టి ఇంకా అట్లా జడ అవన్నీ వేసేసరికి ఇంక ఇప్పుడైతే ఫైనల్గా సాయి అయితే తీసుకెళ్ళి వాళ్ళని ఇంకా స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావడానికి వెళ్ళిపోయారు ముగ్గురు. ఇంకా బుడ్డోడు కూడా ముగ్గురు వెళ్ళిపోయారు అనమాట. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా
ఫ్రెష్ అయిపోయేసి ఇంక ఇప్పుడైతే పండగ పనులు స్టార్ట్ అయినాయి. బాగా లేట్గా స్టార్ట్ అయింది ఈసారి అయితే. ఇంక వాళ్ళు వెళ్ళింది 9:30కి. ఇంకా నేను స్టార్ట్ చేసేసరికి తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి అంతా చేసేసరికి 10 దాటిపోయిందండి టైం అయితే. ఇంకా అప్పుడైతే ఒక పొయ్యి మీద అయితే పొంగల్ పెట్టేసేసి ఇంకో పొయ్యి మీద అయితే పులిహోరకి తాలింపు అది పెట్టేసి అనమాట. ఇంకా అన్నం అయితే అత్తయ్య వండేసి ఉన్నారు. అన్నము అదంతా వండేసి ఉంటే ఇంకా వెంటనే ఇంకా పులిహోరకి అయితే కలుపుతున్నాను. ఇంక కలిసాలన్నీ తీసి రెడీగా పెట్టారు. ఇంకా కలిసిమంతా పెట్టాలి. పప్పు కూడా అత్తయ్య ఉడకబెట్టి పెట్టారనమాట పూర్ణాలు వేయడానికి. ఇంకొక దాని మీద అయితే పొంగల్ ఉడుకుతుంది. ఇంకా మధ్య మధ్యలో ఇంకా అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా సాయినే పాపం అంతా హెల్ప్ చేశాడు. ఏ అందించాలన్నా బెల్లం అది నలగొట్టడం, సో ఈ పనులన్నీ ఇంకా సాయినే అందుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా బెల్లం అదన్నీ ఇంకా సాయినే చెప్పాను కదా, సాయి అంత నలగొట్టించాడు అనమాట బెల్లము. ఇంకా ఒక దాని మీద అయితే పొంగల్ పెట్టేసేసి ఇంకో దాని మీద అయితే పూర్ణాలకైతే ఇంకా కలిపేసాను అనమాట. దాంట్లో కూడా కొంచెం బెల్లం వేసి ఇది వచ్చేసి గారెలకి ఇంక ఇప్పుడు పూర్ణాలు గారెలు వేయాలి. ఇంకా పొంగల్ అయితే అయిపోవచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. పులిహోర కూడా కలిపేసేసాను. ఇంకా తర్వాత అయితే నేను కూర్చొని ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా కలిసి అదంతా రెడీ చేశాను. అమ్మవారు అయితే చక్కగా అనిపించారు నాకైతే. చూడటానికి కూడా నాకు మంచిగా కళగా అనిపించేశారు అమ్మవారు అయితే. అమ్మవారి దగ్గర ఇంకా తాంబూలమే పెట్టేసి ఇంకా పూజ అయితే చేయడం స్టార్ట్ చేసేసాము. ఇంకా అత్తయ్య అయితే గారెలు పూర్ణాలు ఇందాక పిండి అయితే రెడీగా ఉంది కదా, ఇంకా అవైతే వేసేసారు. ఇంకా అత్తయ్య వేశారనమాట గారెలు పూర్ణాలు. మామూలుగా అయితే కొంచెం పని ముందుగానే అయిపోయేది, కానీ ఇంకా అత్తయ్యకి కూడా హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంకా పనులన్నీ లేట్ అయిపోయినాయి. కొంచెం మనమే చేసుకోవాల్సి వచ్చేసరికి ఇంకా అప్పటికి లేచేసి ఇంకా గారెలు పూర్ణాలు అవన్నీ ఇంకా అత్తయ్య వేశారనమాట. ఇంకా ఈసారి ఎందుకనో మనసు అయితే అంతగా అనిపించలేదన్నమాట, ఏదో బాధగా అనిపించింది. ఇంకా అలాగే పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. కొన్నిసార్లు అట్లాగే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే దేవుడికి ఇంకా చేసిన నైవేద్యాలన్నీ పూర్ణము, గారె, పులిహోర, పొంగలి అన్నీ అయితే దేవుడి కాడైతే పెట్టేసేసి అమ్మవారి దగ్గర ఇంక పోయినసారి అయితే ఇంక అమ్మవారికి శారీ లాగా కట్టానమాట బ్లౌజ్ పీస్ తోటి. కాకపోతే ఈసారి అస్సలు టైం అస్సలు కుదరలేదు. మాకు అప్పటికే 1 గంట అయిపోయిందనమాట ఇవన్నీ అయ్యేసరికి. ఇంకందుకని ఇంకా అట్లా కట్టాల్సి అంటే ఇంకా లేట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంకా అలా ఏం కట్టకుండా ఇట్లా సింపుల్గా అయితే చేసేసాను. కానీ నాకు మాత్రం మంచి కళగా అనిపించేశారు అమ్మవారు. చూడండి ఎలా ఉందని మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే అమ్మవారికి అయితే నైవేద్యాలన్నీ పెట్టేసి కొబ్బరికాయది కొట్టేసి ఇంకా సాంబ్రాణి ధూపం అంతా వేస్తాం కదా, సో అవన్నీ వేసేసి సింపుల్గా అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా చేశాను చెప్పాను కదా, మనసులో ఎందుకో బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా అలాగే అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసి చేశాను. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ఇంకా మనం మామూలుగా ముత్తైదువుల్ని ఇంటికి పిలుచుకొని తాంబూలాలు అవి కూడా ఇచ్చుకుంటాం కదా, సో మేము కూడా పిలిచామన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టాము. తాంబూలము, గాజులు ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత హడావుడి లేకుండా ఉంటుందిలే అని చెప్పి ప్రసాదాలు కూడా అందరికి ఇద్దామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇంకా తాంబూలాలు అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ అంతా పూసి కాళ్ళకు పూసి పసుపు కుంకుమ బొట్టు అవన్నీ పెట్టేసి తాంబూలం ఇస్తాం కదా, ఇచ్చేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఇంకా అందరం అయితే తినేసామన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నేనైతే ఇంకా పెట్టిన వంటలు చేసిన వంటలని మీకు చూపిద్దామని ఇంకా పొంగలి, గారె, పులిహోర, పూర్ణము, ఇంకా అన్నంలోకి వచ్చేసి పప్పు, ముద్దపప్పు అనమాట. బంగాళాదుంప మార్నింగ్ చేశాను కదా, ఇంకా వంట చేసిన తర్వాత సాయి కాలేజీ లేదనమాట. ఇంకా అందుకని పాపం ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఇంట్లో ఉండేసరికి ఇంకా నాకు కూడా కొంచెం పనికి హెల్ప్ అయ్యాడనమాట. ఇంకా లాస్ట్లో ఇది వచ్చి దప్పలము, అన్ని వెజిటేబుల్స్ వేసి పులుసులాగా పెడతామన్నమాట. అది దప్పలం. ఇంకెట్టగా మార్నింగ్ సాయి కోసం చేసిన బంగాళదుంప ఉంది కదా, సో అందరం వేసుకొని తినేసేసి ఇంకా తర్వాత ఒక 1.5 అవర్ అలాగే కొంచెంసేపు పడుకున్నానండి. ఇంకా పడుకున్నాక ఇన్ని వంటలు చేసుకున్నాక అంట్లు రాకుండా ఉంటాయో చెప్పండి. అంట్లు చూడండి బోలెడు అంట్లు అయిపోయినాయి. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంక అంట్లన్నీ తోమేస్తున్నాను అనమాట. ఇంకా తోముదామని అట్లా కూర్చున్నానో లేదో ఇంక మా పిల్లలు అయితే స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చేసారు. 4:30 దాటిందనమాట. ఇంకా వైషు అయితే స్కూల్లోనే ఉందండి, తను 7కి వస్తుంది కదా. ఇంకా హంసికను చిన్నోడైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా రాగానే హంసి అయితే స్కూల్లో జరిగినాయి చెప్పిద్ది అనమాట. సో రాగానే నేను అంట్లు తోముతుంటే ఇంకా అక్కడికి వచ్చి ఇంకా క్లాస్లో జరిగినాయి చెప్తుంది. మా బుడ్డోడైతే చూడండి రాగానే ఇంకా ఆటలు మొదలు పెట్టాడనమాట. దాంట్లో నీళ్ళు పోసుకొని ఆ చెట్ల దగ్గర కూర్చొని
ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇట్లాగైతే జరుగుతుందనమాట. సో ఈసారి అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు ఏంటని అయితే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన కలిసి ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి. వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్.